classes we discuss about safety. We learn safety on roads, safety at home, safety in school, safety in bus and safety in train. And one more topic is there. Last topic is safety, kite flying safety. Okay, kite flying safety. Last one is kite flying safety. This is last. So kite flying safety. Okay, when we kites flying, మనం ఎప్పుడు kites ఎగరవేస్తాం? పొంగల్ సంక్రాంతి అప్పుడు కదా. ఎస్, ఆఫ్ కోర్స్ నాట్ ఓన్లీ సంక్రాంతి, మీరు ఎప్పుడైనా పిల్లలు ఎప్పుడు ఇష్టంగా ఉన్నప్పుడు ఎగరవేసుకుంటూ ఉంటారు. బట్ మోస్ట్లీ పొంగల్ హాలిడేస్లో ఎక్కువగా కైట్స్ ఫ్లయింగ్ అనేది చేస్తాం కదా. ఎస్, నెవర్ ఫ్లై ఎ కైట్ నియర్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆర్ పోల్స్ with metal parts or lines which will attract electricity. Using a sharp thread, it can cut your fingers and others too. In the train, on the terrace, in the edge of a step, hill or slope or too close to an airport, near ditches, stones, trees, traffic and animals. If a kite gets caught up in a tree or on a pole, it is better to leave it. Climbing high place can be very dangerous. Climbing high places can be very dangerous. Okay children? Okay, so last one is kite flying safety. Never fly a kite. So never fly a kite అంటే ఫ్లైట్ ఎగురవేయద్దు అని కాదు, ఫ్లైట్ ఎగురవేసుకోవచ్చు. బట్ నెవర్ ఫ్లై ఏ కైట్, ఎలాంటి ప్లేసెస్లో కైట్ అనేది ఎగురవేయకూడదు అని తెలుసుకుందాం. నియర్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆర్ పోల్స్. సో in every seat electric lines and poles is there. ప్రతి ఒక్క స్ట్రీట్లో కానివ్వండి, ప్రతి ఒక్క చోట ఒక ఎలక్ట్రిక్ పోల్ అనేది ఉంటుంది. ఆ వన్ పోల్ టు అనదర్ పోల్కి లైన్స్ అనేవి పాస్ అయి ఉంటాయి కదా, లైన్స్ వేసి ఉంటారు కదా. సో నెవర్ ఫ్లై ఎ కైట్ నియర్ ఎలక్ట్రిక్ పోల్ ఆర్ ఎలక్ట్రిక్ లైన్. సో మనం కైట్స్ ఎగురవేస్తున్నప్పుడు ఎలాంటి ప్లేస్లో, ఫస్ట్ వన్ ఏంటి, ఎలక్ట్రిక్ పోల్స్ కానీ అంటే కరెంటు స్తంభాలు, అలాగే ఎలక్ట్రిక్ లైన్స్, వైర్స్ ఉంటాయి కదా, తీగలు ఉంటాయి కదా, కరెంట్ పాస్ అయ్యే తీగలు ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే తీగలు ఉంటాయి కదా, వాటి దగ్గర మనం కైట్స్ని ఎగురవేయకూడదు. విత్ మెటల్ పార్ట్స్ ఆర్ లైన్స్ విచ్ విల్ అట్రాక్ట్ ఎలక్ట్రిసిటీ. సో అలాగే కైట్స్ని మోస్ట్లీ థ్రెడ్, పేపర్స్ని యూజ్ చేసి చేస్తారు. బట్ విత్ మెటల్ పార్ట్స్ ఆర్ లైన్స్ which will attract electricity. సో ఆ కైట్లో ఏమైనా మెటల్ పార్ట్స్ కానీ ఏవైనా ఐరన్ లాంటివి సంబంధించిన ఉంటే అవి ఏం చేస్తాయి, ఎలక్ట్రిసిటీని అట్రాక్ట్ చేస్తాయన్నమాట. సో ఒకవేళ మనం కైట్స్ని మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే వేటితో చేసుకుంటాము, పేపర్ థ్రెడ్తో చేసుకుంటాం కదా. లేదు బయట నుంచి పర్చేజ్ చేస్తున్నాం, బయట నుంచి తెచ్చుకుంటున్నాం అంటే దాంట్లో ఏదైనా మెటల్ అనేది కానీ వేరే ఏమైనా ఐరన్ అలాంటివి ఏమైనా ఉంటే అవి ఎలక్ట్రిసిటీని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి మనము లైన్స్ దగ్గర, కరెంట్ పోల్స్ దగ్గర, ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర, ఎలక్ట్రిక్ లైన్స్ దగ్గర మనం కైట్ని ఫ్లయింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఎలక్ట్రిసిటీ అనేది ఈ కైట్స్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో మనం వాటిని పట్టుకొని ఉంటాం కదా, సో మనకి డేంజర్ అనమాట. దానికోసం మనం ఎలక్ట్రిక్ లైన్స్ దగ్గర, పోల్స్ దగ్గర కైట్స్ని ఎగురవేయకూడదు. యూజింగ్ ఏ షార్ప్ థ్రెడ్ ఇట్ కెన్ కట్ యువర్ ఫింగర్స్ అండ్ అదర్స్ టూ. సో దానికి కైట్కి ఒక థ్రెడ్ ఉంటుంది కదండి, ఆ కైట్ ఫ్లై అయ్యేదానికి, కైట్ ఎగరేదానికి థ్రెడ్ ఉంటుంది కదా. సో ఆ థ్రెడ్ హెల్ప్తోనే కదా కైట్ ఎగరగలదు. సో ఆ థ్రెడ్ అనేది చాలా షార్ప్గా ఉందనుకోండి, బాగా పదునుగా ఉంది ఆ థ్రెడ్,
లేదంటే కొంచెం హార్డ్గా ఉండే థ్రెడ్ అవ్వనివ్వండి, కొంచెం మామూలుగా మనం యూస్ చేసే థ్రెడ్ కాకుండా, మన హౌస్లో యూస్ చేసే థ్రెడ్ కాకుండా వేరే ఏదైనా థ్రెడ్, ప్లాస్టిక్ థ్రెడ్ అది అలాంటిది ఉంటుంది కదా, అది ఏదైనా యూస్ చేసామనుకోండి మన ఫింగర్స్ అనేవి కట్ అయిపోతాయి అన్నమాట, మన ఫింగర్స్ అనేవి కట్ అయిపోతాయి అన్నమాట. అలాగే వేరే ఎవరైనా కూడా మన కైట్ని పట్టుకున్నా, లేదంటే వేరే వాళ్ళకు కూడా డేంజర్ జరిగే ఛాన్స్ ఉందన్నమాట. In the train, on the terrace, in the edge of a step hill or slope or too close to an airport. So trains లో నుంచి కూడా ట్రైన్ కాదు, ఇన్ ద రెయిన్లో కూడా కైట్స్ని ఎగురవు రెయిన్లో కైట్స్ ఎగురవు. ఒకవేళ గాలి వస్తూ ఉంటుంది, ట్రైన్ వస్తున్నప్పుడు మోస్ట్లీ విండ్ వస్తుంది కదా, గాలి వస్తుంది కదా, ఒకవేళ కైట్ ఎగురవేయాలి అనుకుంటే రెయిన్లో కైట్ అనేది ఎగురవేయకూడదు అనమాట. అలాగే ఆన్ ద టెరాస్ ఇన్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ స్టెప్ హిల్ ఆర్ సో టెరాస్ పై నుంచి మోస్ట్లీ టెరాస్ పై నుంచి ఎగురవేస్తాం, మిద్దె పైన మేడపై నుంచి ఎగురవేస్తారు కదా కైట్స్ అనేవి. సో దానికి చుట్టూ కాంపౌండ్ ఉంటే ఓకే, అది చుట్టూ వాల్ ఉంటుంది కదా, రౌండ్గా వాల్ ఉంటుంది, అది ఉంటే ఓకే, అది ఉన్నా కూడా మేబీ డేంజరే, అది ఉంటే ఓకే. అది ఆ టెరాస్ పైన సేఫ్టీ వాల్ లేకుండా ఎంటీగా ఉందనుకోండి, సేఫ్టీ వాల్ అనేది లేదు, ప్లెయిన్గా ఉందనుకోండి, అలాంటి టెరాస్ పై నుంచి మీరు కైట్స్ ఎగురవేస్తున్నప్పుడు మీరు కిందికి చూడరు కదా, మనం కిందికి చూడం కైట్స్ ఎగురవేస్తున్నప్పుడు, లైక్ దిస్ ఇలా చూస్తాం కదా, కైట్ సైడే చూస్తాం మనము. సో అలా కైట్ సైడ్ చూస్తున్నప్పుడు మనం ఇలా జరపడం, అలా జరపడం, అలా జరగడం, ఇలా జరగడం చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనం చూసుకోం కింద మనం ఎక్కడ అడుగు పెడుతున్నాము, మన ఫుట్ ఎక్కడ పడుతుంది అనేది చూసుకోమన్నమాట. సో బై మిస్టేక్, బై ఛాన్స్ మీరు వాళ్ళు క్రాస్ చేసేసారనుకోండి, ఆ పైన మేడ పైన కాకుండా కిందికి పెట్టేశారనుకోండి, ఏమైపోతుంది, కింద పడిపోతారు మీరు కదా. సో అంత టెరాస్ పైన వేసేటప్పుడు సేఫ్టీ వాళ్ళు ఉంటే నువ్వు ఓకే చిల్డ్రన్, సేఫ్టీ వాళ్ళు లేదు అంటే కన్నా మీరు అలాంటి టెరాస్ పై నుంచి కైట్స్ని ఎగురవేయకూడదు. అలాగే ఇన్ ఎడ్జ్ ఆఫ్ ఏ స్టెప్ హిల్, సో ఎక్కడైనా హిల్స్ మీద, కొండల మీద నుంచి కూడా ఎగురవేస్తూ ఉంటారనుకోండి, అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్టోన్స్, బండరాళ్ళు ఉంటాయి కదా, సో అలాంటి వాటి మీద నుంచి ఎగురవేస్తూ ఉంటారు. అది కూడా ఒక స్టెప్ మీరు ముందుకు వేసారు, కొంచెం ముందుకు వస్తే మీరు కింద పడిపోతారనే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి చోట నుంచి కూడా ఎగురవేయకూడదు అనమాట. అండ్ టూ క్లోజ్ టు అన్ ఎయిర్పోర్ట్, సో సేమ్ యాజ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా ఎగురవేయకూడదు అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళు కూడా కైట్స్ని ఎగురవేయకూడదు అనమాట. ఎందుకు, కైట్ పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్ళినప్పుడు ఏరోప్లైన్స్ వెళ్తూ ఉంటాయి, ఏరోప్లైన్స్ అక్కడ ల్యాండ్ అవ్వడము, టేకాఫ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దట్ టైం ఏమవుతుంది, అలాంటి టైంలో మనం ఎగురవేసిన కైట్ ఆ ఏరోప్లైన్కి ఎక్కడైనా, హెలికాప్టర్ కానీ ఏరోప్లైన్కి కానీ ఎక్కడైనా ఏదైనా ఇంజిన్ పార్ట్స్లలో ఏదైనా చిక్కుకుంది, లేదంటే ఆ మిర్రర్స్ కానీ వాళ్ళకి ఎక్కడైనా అడ్డుపడడం, దేనికైనా అడ్డుపడడం అలాంటిది జరిగిందంటే కనుక ఆ ఏరోప్లైన్లో ఉన్నటువంటి అందరి ప్రాణాలు డేంజర్లో పడిపోతాయి కదా. ఎస్, నెక్స్ట్ నియర్ డిచెస్, స్టోన్స్, ట్రీస్, ట్రాఫిక్ అండ్ యానిమల్స్. సో యానిమల్స్, జంతువులు ఉన్న చోట, ట్రాఫిక్, బస్సులో వెహికల్స్ తిరుగుతుంటాయి కదా అలాంటి చోట, అండ్ స్టోన్స్, పెద్ద పెద్ద బండరాలు ఉంటాయి కదా అలాంటి వాటి చోట మనం ఎగురవేయకూడదు అన్నమాట కైట్ని. సో అలాగే ఎలాంటి చోట ఎగురవేయకూడదు, ఒక పెద్ద బండరాయి ఉంటుంది, స్టోన్, లైక్ బిగ్ స్టోను, దాని మీద నుండి ఎగురవేయకూడదు. అలాగే డిచెస్, లైక్ మన ఇంటి ముందర ఒక మ్యాన్ హోల్ లాగా ఉంటుంది కదా, డ్రైనేజ్ కెనాల్, వాటికి ఒక కవర్ వచ్చేసి ఉంటుంది, దానిపైన ఒక మూతలాగా వచ్చేసి ఉంది, ఒక లిడ్ వచ్చేసి ఉంటుంది, అలాంటివి ఓపెన్ అయి ఉన్న చోట, అలాగే యానిమల్స్ ఉన్న చోట, ట్రాఫిక్ ఉన్న చోట ఎగురవేయకూడదు అనమాట. యానిమల్స్ ఉన్న చోట ఎగురవేస్తే ఏమవుతుంది, మనం కైట్ సైడ్ చూస్తాం కానీ ఎంతసేపు అక్కడ యానిమల్ ఉంది, దాన్ని తొక్కుతున్నాం, దాని మీద పడుతున్నామని అబ్జర్వ్ చేయం. అలాగే ట్రాఫిక్ ఉన్న చోట చూస్తున్నాం అనుకోండి, ట్రాఫిక్ ఉన్న చోట కైట్ని ఎగురవేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తాం, మన ఎంతసేపు మన చూపు ఎక్కడ ఉంటుంది, మన మైండ్ అంతా దాని మీద, కైట్ మీదనే డైవర్ట్ అయ్యి ఉంటుంది. మనం ట్రాఫిక్లో ఉన్నామా, బస్సు వస్తుందా, వ్యాన్ వస్తుందా, ఆటో వస్తుందా, వాళ్ళు గుద్దేసిపోతున్నారా మనల్ని అనేది కూడా చూసుకునే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే చిల్డ్రన్, ఎస్. If a kite gets caught up in a tree or on a pole, it is better to leave it. Climbing high places can be very dangerous. So ఒకవేళ మనం కైట్ అనేది ఎగురవేసి ఉంటాం కదా, ఆ ఎగురవేసిన కైట్ ఒక ట్రీలో ఆర్ ఎలక్ట్రిక్ పోల్, ట్రీలో కానివ్వండి ఎలక్ట్రిక్ పోల్లో కానీ అది చిక్కుకొని కట్ అయిపోయింది అనుకోండి, దాన్ని వదిలేయడమే బెటర్ అనమాట. దాన్ని మళ్ళీ తెచ్చుకోవడం కోసం మీరు వెళ్ళకూడదు. వై,
మీకు చెట్లు ఎక్కడం రాకపోవచ్చు, మీరు ఆ కైట్ కోసం చెట్టు ఎక్కారు, ఎక్కడో స్లిప్ అయి కింద పడ్డారనుకోండి, మీ హ్యాండ్ విరగడమో లెగ్ విరగడమో ఏదో ఒకటి సంథింగ్ జరగవచ్చు. లైక్ సేమ్ యాజ్ ఎలక్ట్రిక్ పోల్, కరెంట్ పోల్ మీద కూడా ఒకవేళ పడింది, వదిలేయండి, లీవ్ ఇట్, అంతే. మనం తీసుకొచ్చుకునే దానికి తెచ్చుకోవడం కోసం దాన్ని ట్రై చేయకూడదు అనమాట. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, క్లింబింగ్ హై ప్లేసెస్ కెన్ బి వెరీ డేంజరస్. సో ఆ కైట్ అనేది చాలా హైట్కి వెళ్ళాలి, నాది హైట్లో ఉంది అనేసి మీరు చాలా హైట్కి ఎక్కేసి 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ అలా టెర్రస్ పైకి ఎక్కేసి చాలా హైట్కి ఎక్కేసి మీరు కైట్స్ అనేవి ఎగురవేస్తూ ఉంటామన్నమాట. సో అది డేంజరస్ అనమాట. ఓకే, మన టెర్రస్ పైకి మన ఇల్లు ఉంది, దానిపైన 2nd ఫ్లోర్ లేదు, నో ఫ్లోర్స్ ఏం లేవు, జస్ట్ 1st ఫ్లోర్లో ఎక్కి మిద్దె పై నుండి టెర్రస్ పై నుండి ఎగరవేసుకుంటే నో ప్రాబ్లం. మీ మోస్ట్ సేఫ్టీ ఏంటి అంటే మనం గ్రౌండ్లో ఉండి ఎగరవేసుకోవడమే బెటర్. సో టెర్రస్ పై నుంచి అదంతా డేంజరే, చాలా హై లెవెల్కి వెళ్ళి చాలా హైట్గా వెళ్ళి ఎగరవేయడం కూడా డేంజర్ అనమాట. సో గ్రౌండ్లో ఉండి ఎగరవేసుకోవడం, మరీ హైట్ కాకుండా జస్ట్ కొంచెం ఎగరవేసుకోవడం, దట్ ఈస్ బెటర్ ఆప్షన్ అనమాట. ఓకే చిల్డ్రన్, ఓకే, లెసన్ ఈస్ కంప్లీటెడ్. మళ్ళీ ఒకసారి చెప్తా, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సేఫ్టీ మీన్స్ భద్రత. సో మన పట్ల మనం భద్రతగా ఉండడం. సేఫ్టీ మీన్స్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్. వి ప్రొటెక్ట్ అవర్ సెల్స్, మనల్ని మనం రక్షించుకోవడం అనమాట, మనల్ని మనం కాపాడుకోవడం. మన చేతుల్లో ఉన్న కొన్ని జాగ్రత్తలు, మనకు చేతులైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవడం వల్ల మన లైఫ్ని రిస్క్లో వేయకోకుండా ఉంటాం అనమాట, మన లైఫ్కి రిస్క్ లేకుండా ఉంటుందన్నమాట. ఎలాంటి సేఫ్టీ హ్యాబిట్స్ అంటే సేఫ్టీ ఆన్ రోడ్స్, సేఫ్టీ అట్ హోమ్, సేఫ్టీ ఇన్ స్కూల్, సేఫ్టీ ఇన్ బస్, సేఫ్టీ ఇన్ ట్రైన్, కైట్ ఫ్లయింగ్ సేఫ్టీ. సో సేఫ్టీ ఆన్ రోడ్స్, డోంట్ రన్ అండ్ డోంట్ ప్లేయింగ్ ఆన్ ద రోడ్స్. సో రోడ్స్లో వెళ్తున్నప్పుడు పరిగెత్తడం కానివ్వండి, ఆడుకోవడం కానీ అలాంటివి చేయకూడదు. అలాగే ఒక వెహికల్లో వెళ్తున్నామంటే హెల్మెట్ యూజ్ చేయాలి, బైక్లో వెళ్తున్నామంటే హెల్మెట్ యూజ్ చేయాలి. సో వెన్ వీ యూజ్ కార్ వీ యూజ్ సీట్ బెల్ట్. ఓకే, నెక్స్ట్ సేఫ్టీ అట్ హోమ్లో ఉన్నప్పుడు ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి. సో నెవర్ ప్లే విత్ షార్ప్ థింగ్స్, పదునుగా ఉన్న వస్తువులతో ఆడుకోకూడదు. అండ్ ఆల్సో నెవర్ ప్లే నియర్ ద గ్యాస్ స్టవ్ దగ్గర కూడా ఆడుకోకూడదు. ఓకే, అండ్ ఆల్సో నెవర్ ప్లే వాటర్ ట్యాంక్ దగ్గర కూడా ఆడుకోవడం, వాటర్ ట్యాంక్ ఎక్కి చూడడం అలాంటివి చేయకూడదు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సేఫ్టీ ఇన్ స్కూల్. స్కూల్లో ఎలా ఉండాలి, స్కూల్లో ఎలాంటి సేఫ్టీ, స్కూల్లో కూడా ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి, అలాంటివన్నీ ఉంటాయి కదా. సో డోంట్ ప్లే విత్ ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్, ఎనీ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్. ఇంట్లో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఏదైనా ఉన్నాయి, ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏదైనా ఉన్నాయి అంటే యూ డోంట్ ప్లే విత్ ఎనీ ఎలక్ట్రిక్ ఐటమ్. మీరు ఏ ఎలక్ట్రిక్ ఐటమ్ అయినా కానివ్వండి ఆడుకోవద్దు. అండ్ ఆల్సో డోంట్ ప్లే విత్ షార్ప్ థింగ్స్. స్కూల్లో లైక్ మీరు ఏదైనా చార్ట్ కట్ చేసుకోవడానికో దేనికైనా యూజ్ అవుతుందని ఒక సిజర్ అనేది తెచ్చుకుంటారు, అలాంటి వాటితో కానివ్వండి, లేదంటే ఏమైనా షార్ప్ థింగ్స్ ఉంటాయన్నమాట. మన షార్ప్నర్కి బ్లేడ్ ఉంటుంది కదా మిడిల్లో, మన షార్ప్నర్ని రఫ్గా చేసేది మిడిల్లో ఉంటుంది, అలాంటి వాటితో యూ డోంట్ ప్లే విత్ షార్ప్ థింగ్స్ ఇన్ స్కూల్ ఆల్సో. ఓకే, అండ్ ఆల్సో నెవర్ త్రో థింగ్స్ టు ఈచ్ అదర్. ఒకరిపైన ఒకరు వస్తువులు విసురుకోవడం చేసుకోకూడదు అనమాట. ఓకే చిల్డ్రన్, అండ్ అలాగే మీరు స్కూల్కి వస్తూ ఉంటారు, బస్ స్టాప్లో నుంచొని ఉంటారు, యూ డోంట్ టాక్ విత్ స్ట్రేంజర్స్. మీకు తెలియని వ్యక్తులు, అపరిచితులతో. స్ట్రేంజర్స్ మీన్స్ అపరిచితులు, మనకు తెలియని వ్యక్తులు అనమాట, స్ట్రేంజర్స్. సో స్ట్రేంజర్స్ అంటే అపరిచితులు, మనకు పరిచయం లేని వాళ్ళు, తెలియని వ్యక్తులు అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైనా, మనకు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి మనల్ని పలకరించడం, ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఇవ్వడం మనకి చేస్తే మనం వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ దట్ పర్సన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ సేఫ్టీ ఇన్ బస్. సో డోంట్ గెట్ మూవింగ్ బస్ లేక ఎక్కకూడదు అనమాట. అలాగే నెవర్ గెట్ అవుట్ ఏ రన్నింగ్ బస్. నెవర్ గెట్ ఇంటూ ఏ మూవింగ్ బస్, నెవర్ గెట్ ఇంటూ ఏ రన్నింగ్ బస్, అండ్ నెవర్ గెట్ అవుట్ ఏ రన్నింగ్ బస్. సో రన్నింగ్లో మూవ్ అవుతూ ఉంటుంది కదా, కదులుతూ ఉంటుంది బస్సు, అలాంటి బస్సులోకి ఎక్కడం కానీ
అలాగే అలా మూవ్ అవుతున్న బస్సులో నుండి దిగడం కానీ చేయకూడదు అనమాట. నెవర్ గెట్ ఇన్ టు ఏ రన్నింగ్ బస్ అండ్ ఆల్సో నెవర్ గెట్ అవుట్ టు ఏ మూవింగ్ బస్. మూవ్ అవుతున్న బస్సులోకి ఎక్కకూడదు, దిగడం కూడా చేయకూడదు అనమాట. అండ్ ఆల్సో మన హ్యాండ్స్ కానివ్వండి, మన హెడ్ కానివ్వండి విండోలో నుంచి బయటికి పెట్టకూడదు అనమాట. సో నెవర్ కీప్ యువర్ హ్యాండ్ ఆర్ యువర్ హెడ్ త్రూ ద విండో అవుట్ సైడ్. సో మీ హెడ్ కానీ మీ హ్యాండ్స్ కానివ్వండి విండోలో నుండి బయటికి పెట్టకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ బోర్డ్ ద బస్ ఓన్లీ అట్ ద బస్ స్టాప్. Do not move about to walk in the bus, sit in a place and hold on to the handles. So don't walk. బస్ స్టాప్ దగ్గరే బస్ ఆపాలి అండ్ మూవ్ అవుతున్న బస్సులో లేచి నడవడం, రన్నింగ్ చేయడం అలాంటివి చేయకూడదు అనమాట. డోంట్ వాక్ అండ్ డోంట్ రన్ ఇన్ ఏ మూవింగ్ బస్. మూవ్ అవుతున్న బస్సులో, కదులుతున్న బస్సులో లేచి పరిగెత్తడము, వాకింగ్ చేయడం బస్సులో అలాంటివి చేయకూడదు అనమాట. అండ్ ఆల్సో హ్యాండిల్ యువర్ హ్యాండ్స్ ఆన్ హ్యాండిల్స్. మీ హ్యాండిల్స్ని ఎక్కడ పెట్టుకోవాలి? సీట్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హ్యాండిల్స్ లాగా ఉంటాయి అనమాట. అక్కడే మన హ్యాండ్స్ పెట్టుకొని కూర్చోవాలి, కానీ విండోలో నుంచి బయటకు పెట్టడం అలాంటివి చేయకూడదు. డు నాట్ యాక్సెప్ట్ ఎనీ ఈటబుల్స్ ఫ్రమ్ స్ట్రేంజర్స్ ఇన్ ద బస్. సో బస్సులో ఎవరైనా మనకి అన్నోన్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చినటువంటి ఈటబుల్స్ తినుబండారాలు ఏవైనా ఇస్తే మనం తీసుకోకూడదు అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ సేఫ్టీ ఇన్ ట్రైన్స్. ఇన్ ట్రైన్స్ ఆల్సో సేమ్. నెవర్ గెట్ ఇన్ టు మూవింగ్ ట్రైన్ అండ్ నెవర్ గెట్ అవుట్ టు ఏ మూవింగ్ ట్రైన్. సో కదులుతున్న ట్రైన్లో, మూవ్ అవుతున్న ట్రైన్లోకి ఎక్కడం కానీ దిగడం కానీ చేయకూడదు. అలాగే ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ థీవ్స్ అండ్ పిక్ పాకెటర్స్. పిక్ పాకెటర్స్ అంటే మన పర్సులో అవి స్నాచ్ దొంగతనం చేసేవాళ్ళం అన్నమాట. పిక్ పాకెటర్స్ అంటే పిక్ పాకెటర్స్ అలాగే థీవ్స్ నుంచి మనల్ని మనం సేఫ్టీగా ఉంచుకోవాలి. సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే నెవర్ స్టాండ్ అట్ ద డోర్ వైల్ ద ట్రైన్ ఈజ్ రన్నింగ్. సో ట్రైన్ మూవ్ అవుతుంది, ట్రైన్ కదులుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడ నుంచోకూడదు? డోర్ దగ్గర నుంచోకూడదు. అలాగే ఎడ్జ్ ఆఫ్ ప్లాట్ఫామ్కి ఎడ్జ్లో చివరిలో కూడా నుంచోకూడదు అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ కైట్ ఫ్లయింగ్ సేఫ్టీ. ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి మనం కైట్స్ని ఫ్లయింగ్ చేస్తున్నప్పుడు, ఎగరవేస్తున్నప్పుడు అంటే నెవర్ ఫ్లై ఎ కైట్ నియర్ ఎలక్ట్రిక్ లైన్స్ అండ్ ఎలక్ట్రిక్ పోల్స్. సో కైట్ని ఎలక్ట్రిక్ లైన్స్, ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్న చోటు నుండి ఎగురవేయకూడదు. అలాగే చాలా హైట్ ఉన్న టెరాస్ పై నుంచి కూడా 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ అలా పైకి ఎక్కి కూడా ఎగురవేయకూడదు. అలాగే ఒక పెద్ద బండరాళ్ళ స్టోన్స్ ఉన్నాయి కదా, బిగ్ స్టోన్ ఉంటుంది కదా, అలాంటి స్టోన్స్ మీద నుండి కూడా ఎగురవేయకూడదు. యానిమల్స్, ఎయిర్పోర్ట్కు దగ్గరగా యానిమల్స్ ఉన్న చోట, అలాగే మ్యాన్ హోల్స్ లాంటివి ఉన్న చోట నుండి ఎగురవేయకూడదు కైట్స్ని. అండ్ రెయిన్ వస్తున్నప్పుడు ఎగురవేయకూడదు కైట్స్ని కదా. ఓకే, ఇంకా ఎలాంటి చోట ఎగురవేయాలి మ్యామ్? గ్రౌండ్లో నుంచొని గ్రౌండ్లో ఎగురవేయడమే బెటర్ ఆప్షన్ అనమాట. ట్రాఫిక్ ఉన్న చోట, యానిమల్స్ ఉన్న చోట, ఎయిర్పోర్ట్ దగ్గర, అలాగే ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్న చోట ఎగురవేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఒకవేళ మీరు ఆ కైట్ ఎగురవేసినప్పుడు అది థ్రెడ్ అనేది తెగిపోయి ఒక ట్రీ మీదనో లేదంటే ఒక ఎలక్ట్రిక్ పోల్ మీదనో పడిందంటే దాన్ని వదిలేయండి, లీవ్ ఇట్ అంతే. మళ్ళీ దాన్ని తెచ్చుకోవడం కోసం మీరు వెళ్ళొద్దు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ సో వన్ మోర్ థింగ్ ఈజ్ చాలా హైట్ నుంచి కూడా కైట్స్ని ఎగురవేయకుండా ఉండడం బెటర్ అనమాట. లైక్ 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ అలా పైకి వెళ్ళి ఎగురవేస్తూ ఉంటారనమాట. అలాగే చుట్టూ కూడా సేఫ్టీ వాల్ అనేది ఉండాలి, చుట్టూ కూడా సేఫ్టీ వాల్ ఉండాలన్నమాట. అలాంటి వాల్ ఉన్న టెరాస్ పై నుంచి ఎగురవేస్తే నో ప్రాబ్లం. అది సేఫ్టీ వాల్ లేని టెరాస్ పై నుంచి కైట్స్ని అనేది మీరు ఎగురవేయకూడదు. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ అబౌట్ సేఫ్టీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సేఫ్టీ. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫాలో దీస్ సేఫ్టీ రూల్స్. మీరందరూ ఫాలో అవుతారు ఈ సేఫ్టీ రూల్స్. స్కూల్కి వస్తున్నప్పుడు మీరు రోడ్ మీద నుంచి వస్తూ ఉంటారు, రోడ్ మీద నుంచి క్రాస్ అవ్వడం, అది అలా క్రాస్ అవుతున్నారంటే ఎక్కడ క్రాస్ చేయాలి? యూ క్రాస్ ఓన్లీ అట్ ద జీబ్రా క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్ అంటే ఎలా ఉంటుంది? వన్ బ్లాక్ లైన్, వన్ వైట్ లైన్ ఉంటుంది అనమాట. అలా జీబ్రా క్రాసింగ్ చోటే రోడ్ క్రాస్ అవ్వాలి. అలాగే ఫుట్పాత్ మీద మాత్రమే నడవాలి. ఒకవేళ మీరు ట్రైన్ జర్నీ చేస్తున్నారు, ట్రైన్లో మూవ్ అవుతున్న ట్రైన్లో ఎక్కడం కానీ దిగడం కానీ చేయకూడదు. అలాగే మూవ్ అవుతున్న బస్సులో ఎక్కడం కానీ దిగడం కానీ చేయకూడదు. ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు మీరు డోర్ దగ్గర ఉండకూడదు. అలాగే ట్రైన్లో కానివ్వండి, బస్సులో కానివ్వండి, మీ హెడ్ అండ్ మీ హ్యాండ్స్ అనేవి విండోలో నుండి అవుట్ సైడ్ బయటికి పెట్టకూడదు. అండ్ ఒకవేళ మీరు
ట్రైన్ ట్రాక్ పైన క్రాస్ అవుతున్నారు, మీరు రైల్వే ట్రాక్ని క్రాస్ అవుతున్నారు అంటే రైల్వే ట్రాక్ను క్రాస్ అవుతున్నప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, పైన వాకింగ్ బ్రిడ్జ్ లాగా ఉంటుందన్నమాట. నెవర్ క్రాస్ ద ట్రాక్, ఆల్వేస్ యూజ్ ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ లాగా పైన ట్రాక్ కింద, రైల్వే ట్రాక్ కింద ఉంటుంది, దానిపై నుంచి బ్రిడ్జ్ లాగా ఒకటి వేసి ఉంటారు అనమాట. సో దానిపై నుంచే క్రాస్ అవ్వాలి, ట్రాక్ మీద నుంచి క్రాస్ అవ్వకూడదు. వై? వీ డోంట్ నో విచ్ ట్రైన్ కమ్స్ విచ్ ప్లాట్ఫామ్. సో మనకి తెలియదు ఏ ప్లాట్ఫామ్ మీద ఏ ట్రైన్ వస్తుంది అనేది కదా.